హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్రమ్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. వ్లాగ్ చాలా బాగుంటుంది, మిస్ కాకంటే ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ వాచ్ చేస్తున్నారో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. అండ్ మన వ్యూవర్స్ ఎప్పటిలాగానే చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ నిన్న పెట్టిన వ్లాగ్కి అయితే మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. అండ్ ఎస్పెషలీ ఏంటంటే అదర్ స్టేట్స్ నుంచి మనకి కామెంట్స్ వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో నిన్న తమిళ్ వ్యూవర్స్ ఇద్దరు కామెంట్ చేశారనమాట, న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం, వీడియోస్ చాలా బాగున్నాయని. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి డైలీ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తూ ఉంటా. అండ్ ఇప్పుడైతే ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ యాజ్ యూజువల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇక డైలీ మార్నింగ్ రొటీన్ అంటే వర్క్స్తోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి సో ఇవాళ స్కిప్ చేసా. అండ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా దీపారాధనకి అయితే వచ్చేసాను. ఇదిగోండి దీపారాధన అయితే ఇంకా బయట నుంచి స్టార్ట్ చేస్తాను కదా, ఇంకా బయటనైతే స్టార్ట్ చేశాను. ఇవాళ అయితే మందారాలు చక్కగా 3 పూసాయి అన్నమాట. ఇంట్లో ఒక 5-6 రకాల మందార మొక్కలు వేసుకుంటే చక్కగా మనకి నిత్య పూజకి పువ్వులు అనేవి సరిపోతాయి. ఇప్పుడైతే మంచిగా అయితే ఫ్లవర్స్ మాత్రం ఇంట్లో బాగా వస్తున్నాయి. ఇదిగోండి మీకు చెప్తాను కదా, ఈ రెడ్ కలర్ మందార పువ్వులు కూడా ఇవాళ 3 వచ్చాయన్నమాట. సో ఇక బయట విఘ్నేశ్వరుడి దగ్గర మాత్రం ఏదైనా పెద్ద మందార పువ్వు పెడితే మంచిగా అనిపిస్తుంది అనమాట, ప్లెజెంట్గా. సో ఇంకా లోపల కూడా వచ్చేసి పూజ చేసుకున్నాను. ఇక ఫస్ట్ అయితే బయట పెట్టేసి లోపలికి వస్తాను. ఇంకా బయటన తులసి మొక్క పెట్టేదాన్ని కదా, ఈ మధ్య కొన్ని రోజులుగా పూజ అయితే చేయట్లేదు. ఎందుకంటే తులసి మొక్క వాడిపోయినట్టు అయిపోయిందనమాట. తీసుకెళ్ళి మేడపైన కొద్దిగా సన్లైట్ వస్తే బాగుంటుందని చెప్పేసి అయితే మేడపైన తీసుకెళ్ళి పెట్టాను. అండ్ ఇప్పుడైతే బాగుంది, మళ్ళీ కింద తెచ్చి పెట్టుకోవాలన్నమాట. ఆ మధ్య కొద్దిగా వాటర్ ఎక్కువ అవ్వడమో లేదంటే విండోస్ గాలి వచ్చేస్తుందని చెప్పి విండో క్లోజ్ పెట్టేదాన్ని అనమాట. సో లోపలికి ఎయిర్ రాకపోవడం వల్ల కొద్దిగా ఎందుకో వాడినట్టు అనిపించింది. ఇక తీసుకొని వెళ్ళి పైన పెట్టాను. ఇంకా లోపల పూజ కూడా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇవాళ మొత్తం మన చెట్లో ఉన్న పూలే అనమాట. ఇక ఇలాగా దీపారాధన చేయడం కానీ అలవాటు అయిపోయిందంటే మనకి దీపారాధన చేయకపోతే అదొక్కలా అనిపిస్తూ ఉంటుంది మనసులో. మార్నింగ్ ఇలా దీపారాధన చేసేసుకుంటే ఇంకా ఫ్లోలో వర్క్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇవాళ పిల్లలు కొద్దిగా ఎర్లీగా వెళ్ళారనమాట. మార్నింగే నేను సేమియా ఉప్మా చేసేసి ఉంచాను జీడిపప్పు వేసి చక్కగా. ఇక పూజ అయిపోయాక నేను కూడా తినేసా. ఇంకా ఇంట్లో ఈ టైంకి అయితే ఎవరు ఉండరనమాట. సో ఇక లంచ్ అనేది కొద్దిగా టైం తీసుకొని ప్రిపేర్ చేస్తాను. అందరూ కూడా 2:30, 3 లోపల వస్తారనమాట. మా హస్బెండ్ అయితే 3కి వస్తారు, పెద్ద బాబు 1:30కి వస్తాడు. అండ్ చిన్న బాబు కూడా ఇప్పుడు హాఫ్ డే సెక్షన్సే అవుతున్నాయి అనమాట. సో అందుకని ఇంకా లంచ్ ప్రిపరేషన్ టైం ఉండే లోపల ఇంకా పూజ అయిపోయిన వెంటనే కాసేపు అయితే బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చొని ఆ తర్వాత ఇంకా ఊడ్చే పని ఏమీ పెట్టనమాట. ఐ మీన్ మనం చీపురు పెట్టి ఊడ్చుకునే పనులు ఏవి చేయకూడదు దీపారాధన చేశాక. సో అందుకనే బట్ క్లీనింగ్స్ అండ్ డస్టింగ్స్ అయితే చేసుకుంటా అనమాట. అంటే క్లాత్ పెట్టి తుడుచుకునే పనులు ఏదైనా సరే చేసుకుంటాను. ఒకవేళ మన ఇంట్లో ఏదైనా సరే చీపురు పెట్టి తుడవాలి అని పని వచ్చినా సరే మనం చీపురు పెట్టి తుడవకుండా దీపారాధన ఎంతసేపు అయితే వెలుగుతుందో అంతసేపు కూడా చీపురు పెట్టి తుడవకుండా ఏదైనా క్లాత్ పెట్టి తుడుచుకుంటే మంచిదన్నమాట. సో అందుకని ఇంకా ఇవాళ సాటర్డే కాబట్టి ఇలాంటి టెస్టింగ్స్ అనేవి చేసుకుంటాను నేను. మ్యాక్సిమం సాటర్డేస్ అండ్ వెడ్నెస్డేస్ అయితే ఎక్కువ చేస్తానన్నమాట. సండే చేసుకోవచ్చు బట్ టైం అనేది సరిపోదు కదా, మార్నింగ్ నుంచి పిల్లలతోనే ఇంకా బిజీగా ఉంటుంది. సండే అంటేనే బిజీ. సో అందుకనే నేను ఇక ఇలాంటి డస్టింగ్స్ అనేవి చేసుకుంటా. అండ్ ఈరోజు ఏంటంటే ఇగోండి మొత్తం చాలా రోజులు అయిపోయింది ఈ డైనింగ్. నేను దివాళీలో చేశాను ఒకసారి, దివాళీ ఆఫ్టర్ తర్వాత మళ్ళీ పొంగల్కి చేశాను. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే డైనింగ్ ఎక్కువ చేంజ్ చేయవలసిన అవసరం ఉండదు. పైన మనకి షీట్ అనేది కొనేసి వేసుకున్నామండి. సో దాని కింద మనం ఏదైనా క్లాత్ కానీ లేదంటే రన్నర్ కానీ వేసుకుంటే చక్కగా అది కూడా మనకి మాసిపోకుండా ఉంటుంది. అండ్ పైనుంచి మనం ఈ కవర్ అనేది డైలీ యూస్ చేసిన వెంటనే కొద్దిగా వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకున్నా నీట్గానే ఉంటుంది. బట్ ఏంటంటే చూసిందే చూసి బోర్ కొట్టేసింది అనమాట. టైమే సరిపోలేదు, ఎప్పుడు తీసి క్లీన్ చేద్దామా అనుకున్నాను. సో ఇన్ని రోజులకైతే ఇంకా తీసేసి నీట్గా అయితే క్లీన్ చేస్తున్నా. బట్ నాకైతే ఏమి కూడా వేయకుండా ఇలా గ్లాస్లోనే ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మాది కొద్దిగా డిజైన్ అది విజిబుల్ అవుతుందన్నమాట. మధ్యలో మనకి డ్రై పెటల్స్ ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది ఇలానే యాక్చువల్లీ. బట్ పిల్లలు ఉన్నారు కదా, కొద్దిగా
తినేటప్పుడు ఎంగిలది వేసేస్తారని చెప్పేసి ఇంక నేను కవర్ అయితే వేసేస్తాను. అండ్ ఈ సెంటర్లో ఎప్పుడు కూడా రన్నర్ ఆర్ క్లాత్ ఒకటి యూజ్ చేస్తాను అనమాట. సో ఇక ఇవాళ ఈ క్లీనింగ్ పెట్టుకున్నాను. అండ్ పైన స్టేర్ కేస్కి రన్నింగ్ కూడా మనకి మిర్రర్ వస్తుంది ఫుల్గా. సో ఆ మిర్రర్ కూడా చాలా రోజులు అయిపోయిందనమాట క్లీన్ చేయక, స్పాట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇంకా ఎక్కువ హెవీగా ఏమి అంటే ఉండదు కానీ బట్ ఇలాంటి క్లీనింగ్స్ అన్నీ చేసుకోవడం చాలా మస్ట్ అండ్ షుడ్ కదా. కొద్దిగా కాలిన్ ఒకటి స్ప్రే చేసి మంచి ఒక సాఫ్ట్ క్లాత్ ఒకటి పెట్టుకుంటా, కాటన్ క్లాత్. ఇంకా నీట్గా అయితే క్లీన్ చేసుకొచ్చేసి ఆ పైనుంచి కిందకి స్టేర్ కేస్ అంతా కూడా. ఇక ఇదిగోండి గ్లాస్ కూడా ఎంత నీట్గా మెరిసిపోతుందో. ఇక తర్వాత పైన రన్నర్ ఇవాళ చేంజ్ చేసా అనమాట. ముందంతా కూడా ఒక దుప్పటా వేసా, అది కూడా చాలా మంచి లుక్ వచ్చింది. అది బాగుందనే చెప్పే చేంజ్ చేయలేదన్నమాట ఇన్ని రోజులు కూడా. ఇప్పుడు ఇంకా ఈ కాటన్ రన్నర్ వేసాను. అయితే ఇవాళ చాలా సింపుల్గా ఉంచుకుందాం అనిపించింది. ఎప్పుడు కూడా కొద్దిగా హెవీగా మొత్తం డైనింగ్ అంతా నిండిపోతుంది అనమాట. మనం భోజనాలు పెట్టుకునేటప్పుడు ప్లేట్స్ ఇవన్నీ కూడా హెవీగా అనిపిస్తుంది. అందుకని వాళ్ళు కొద్దిగా సింపుల్గా డెకార్ చేసుకుందాం అనుకున్నా. అయితే ఇది కూడా ఒక 2-3 టైమ్స్ అయితే చేంజ్ చేస్తాను. ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా సింపుల్గా అయితే మనీ ప్లాంట్ పెట్టాను అనమాట. నెక్స్ట్ చూపిస్తా. ఆ తర్వాత ఇదిగోండి ఇంకా ఈ ఏరియాలో ఏమేమి ఉన్నాయో సరౌండింగ్స్లో మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకుంటా ఒకేసారి. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రోజు పెట్టుకుంటాను. అండ్ ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తూనే ఉంటా. పైకి వెళ్ళానంటే టీవీ యూనిట్ అంతా ఒకరోజు పెట్టుకుంటా, అండ్ బెడ్రూమ్స్ ఒకరోజు. అలా అయితే పని చేసినట్టు అనిపించదు, ఈజీగా కూడా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ స్టేర్ కేస్ రన్నింగ్లో ఈ పెయింటింగ్ ఒకటి డిజిటల్ పెయింటింగ్ వేయించామన్నమాట. దీనివల్ల అయితే మంచి లుక్ వస్తుంది అసలు. అది రియల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇంకా అక్కడ ఎక్కువ ఏమైనా పెడితే బాగోదని చెప్పి విజిబుల్ అవుతాయి, బట్ ఏంటంటే ఇంకా దాని గ్రేస్ తగ్గిపోతుందని చెప్పి అక్కడ ఏం పెట్టాను. జస్ట్ అక్కడ ఒక చిన్న క్యాండిల్ హోల్డర్ ఒకటి పెట్టి క్యాండిల్ వెలిగిస్తాను. మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట, లుక్ అనిపిస్తుంది. సో ఇక ఈ స్టేర్ కేస్ రన్నింగ్ ఎక్కుతూ ఉంటే ప్లాంట్స్ పెట్టేదాన్ని అనమాట. లైవ్ ప్లాంట్స్ పెట్టాను యాక్చువల్లీ బిఫోర్ అయితే. బట్ లైవ్ ప్లాంట్స్ పెడుతుంటే గాలి తగలక ఒక్కొక్కసారి వాడిపోయినట్టుగా అయిపోతున్నాయి అన్నమాట. సో ఇంకా పైన స్టేర్ కేస్ ఎక్కేటప్పుడు ఇక మంచిగా అయితే ఒక బంచ్ ఫ్లవర్స్ అవన్నీ పెట్టేశాను, పేపర్ ఫ్లవర్స్. చాలా బాగుంది, అది కూడా లుక్ చాలా బాగుంది. సో ఇక పెట్టిన వాజెస్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కదా. అండ్ ఈ కార్నర్లో ఎప్పుడు కూడా చెయ్యి అనేది వెళ్ళదు. సో పోచా పెట్టినా సరే ఒక్కసారి అలాగ స్టిక్తో తుడిచేస్తాం కదా. అందుకే ఇంక ఇవాళ హ్యాండ్తో నీట్గా ఎక్కడైనా సరే బూజులు ఉన్నా సరే నీట్గా మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నా అండ్ రీఅరేంజ్ చేసుకుంటున్నా. చాలా బాగుంటుంది అనమాట. మనకి స్టేర్ కేస్ ఎక్కుతుంటే ఈ లుక్ ఒకటి చాలా బాగుంటుంది కార్నర్లో. అండ్ అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా నీట్గా పెట్టుకుంటే మనకి ఒక 10-15 డేస్ వరకు కూడా ఇంక నేను ఏమీ కూడా క్లీన్ చేయను అనమాట. అయితే డైలీ డస్టింగ్స్ అనేవి మనం డైలీ ఏం యూజ్ చేస్తామో సరౌండింగ్స్ అవైతే క్లీన్ చేస్తాం కానీ బట్ ఇలాగ వాజెస్ అని ఇలాంటివని ఒక మంత్లీ ట్వైస్ అలానే చేస్తాను. సో 15 డేస్కి వన్స్ అలా అంతే. ఇక చూడండి ఎంత బాగుందో లుక్. అండ్ పైన అయితే లైట్స్ ఈ టైంలోనే వేస్తాను అనమాట. ఎప్పుడు కూడా లైట్స్ ఎక్కువ ఆన్ చేయను. సెంటర్ లైట్ ఎప్పుడు కూడా ఉంటుంది, ఎందుకంటే స్టేర్ కేస్ ఎక్కేటప్పుడు కొద్దిగా చీకటిగా అనిపిస్తుంది. డూప్లెక్స్లో మనకి ఏంటంటే కొద్దిగా ఈ స్టేర్ కేస్ వచ్చేసరికి కొద్దిగా చీకటిగా అనిపిస్తుంది. సో అందుకని ఎప్పుడు కూడా నేను ఆ శాండిల్లర్ ఒకటి ఆన్ చేసి ఉంచుతా. మిగతావైతే జస్ట్ ఇలా వీడియోస్ ఎప్పుడైనా తీసేటప్పుడే ఉంచుకుంటా అనమాట. అండ్ తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఈ థీమ్ అయితే పెట్టుకున్నా. క్యాండిల్ హోల్డర్ పెట్టాను, మళ్ళీ ఇక్కడ టిష్యూ బాక్స్ ఒకటి పెట్టాను. ఎందుకంటే మనకి డైనింగ్ మీద టిష్యూ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో టిష్యూ బాక్స్ ఒకటి ప్లేస్ చేసా. ఆ తర్వాత మళ్ళీ కూడా ఎక్కువ అయిపోయింది అనిపించింది. సో ఇంకా ఈ కార్నర్ కూడా మొత్తం చేంజ్ చేసేసా అనమాట. చేంజ్ చేసేసి ఇదిగోండి అటు ఇటు పెట్టాను. సో చాలా బాగుంది, లైట్గా ఉంది, చాలా లుక్ అని కూడా అనిపించింది అనమాట. సో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ నా డైనింగ్ డెకార్ అండ్ క్లీనింగ్ డస్టింగ్ పూజ. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి అండ్ హ్యాపీ సండే టు ఆల్ ఆఫ్